సోదరులారా, మీ అందరికి తెలుసు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేని విధంగా ఈ జరగబోతున్నటువంటి ఉత్సవాలని చాలా వైభవంగా జరుపుకోవాలని ఈ 11 రోజులు తెలంగాణ మొత్తం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలనే ఆలోచనతోని సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడంలో మరి ఇంత పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, R&B కానివ్వండి, మిగతా అన్ని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా సోదరులు కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మనం మహారాష్ట్రలో వింటాం లాల్బాగ్ రాజా అని, ఖైరతాబాద్ కా ఏ మహారాజా అనే సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడో మీడియాలో ఇంటర్నేషనల్ మీడియా చూస్తూ ఉండే లాల్బాగ్ కా రాజా కా అని. आज हैदराबाद के अंदर, तेलंगाना के अंदर ये खैरताबाद का ये महाराजा है. आने वाले दिनों में खैरताबाद का महाराजा के नाम पे इसको हम बुलाएंगे आने वाले दिनों के अंदर. మహారాష్ట్ర కంటే కూడా గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం. దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చినందుకు వారికి కూడా, అనిల్ యాదవ్ గారికి, రోహన్ రెడ్డి గారికి, విజయ్ రెడ్డి గారికి, ఉత్సవ కమిటీ సభ్యులకు, సార్ మీతో చిన్న రిక్వెస్ట్, ఉత్సవ కమిటీ సభ్యులకు ఈ రోజే సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఒక ఇక్కడ నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ సమయం దొరకదు మీ అవకాశము. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు ఇంత పెద్ద ఎత్తున రావాలంటే వేరే వాళ్ళు భయపడే వాళ్ళు, మీరు ధైర్యం చేసి వస్తారు కాబట్టి ధైర్యాన్ని మీరు వచ్చినందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి వారికి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతల రామచంద్రారెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు. నాగేష్ గారు ఆబ్కారీ చైర్మన్ గారు వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా వీణా మాధవి గారికి, మిగతా అందరికీ కూడా పేరు మీద లక్ష్మణ్ యాదవ్ ఇక్కడ వచ్చేయండి అన్న, అందరూ ఒక ఫోటో తీసుకుంటారు, తర్వాత సార్ మాట్లాడండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. యూత్ అందరూ వచ్చేయండి తమ్మి, అందరూ వచ్చేయండి. రైట్ రైట్, చాలా పెద్ద సెలబ్రేట్ చేశారు. రాండి, ఖైరతాబాద్ యూత్ మొత్తం వచ్చేయండి తమ్మి, మొన్న వచ్చేయండి. Allow them, bhai, please, kindly allow them. Let them come here. No, please come there. Allow them, please, allow them. వచ్చేయండి తమ్మి, యూత్ అంతా వచ్చేయండి. మున్నా వచ్చేయండి, అందరు రమ్మని. చూడదా బాబు.